ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు ఒకటో 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. తదుపరి తులారాశికి అధిపతి శుక్రుడు. తులలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఉంటాయి. తులారాశిని లగ్నంగా చేసుకుంటే తృతీయంలో అంటే మకరంలో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. చతుర్థంలో అంటే కుంభంలో రాహు ఉన్నారు. పంచమంలో శని ఉన్నారు. అట్లాగే మిథునంలో గురువు వక్రించున్నారు. కేతు సింహరాశిలో ఉన్నారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ వారం మీకు అంత అనుకూలంగా, ఈ నెల మీకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఎందుకనంటే మీకు ఈ రాశి ఈ మాసంలో మీకు చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళకి అవి ఇంకా పెరుగుతాయి. ఎవరికి స్థిరాస్తులు పంచుకోవడాల విషయాల్లో మీకు గొడవలు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఈ మాసంలో ఆ విషయమే ప్రస్తావించకుండా కామ్గా ఉండడం చాలా మంచిది. ఎందువల్లంటే దీనికి సంబంధించిన గొడవలు జరిగే అవకాశం ఉంది. భార్యాభర్తలు కూడా సంయమనం పాటించి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మాసంలో. ఎందుకంటే ఒకళ్ళకి గొడవలు పడి దెబ్బలాడుకునే ఆ గొడవలు పెద్దవయ్యే అవకాశాలు చాలా వస్తున్నాయి. ఇద్దరికి మధ్య స్పర్ధలు కూడా బాగా పెరుగుతాయి. ఇంకా ఏ పని మొదలు పెట్టినా కూడా మీకు ఆటంకాలు జరుగుతాయి ఈ మాసంలో. ఏ పని మీకు సక్రమంగా పూర్తి కాదు. అందువల్ల పని తప్పక సాధ్యమైనంత వరకు పనులు పోస్ట్ పోన్ చేసుకోండి. తప్పదు అనుకున్నప్పుడు గణపతి పూజ చేసి ఆ గణపతి ఆశీస్సులు పొంది ఏ పనైనా మొదలు పెట్టండి. ప్రతిరోజు నిత్యం దీపారాధన చెయ్యండి. అప్పుడు ఆ దేవుడే మన సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుతారు. ఇంకా మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చినట్లయితే అవి ఇంకా ఆ బాకీలు తీరే అవకాశం కనిపించటం లేదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆ బాకీల్ని ఎవరికి అప్పులు ఇవ్వకండి. ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా కాకుండా అప్పులు కూడా మీరు అప్పు చేసేటటువంటి అవకాశాలు ఈ మాసంలో కనబడుతున్నాయి. ఇంకా అభిప్రాయ భేదాలు, మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల మీరు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడము, తక్కువ మాట్లాడడము చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందువల్లంటే మీరు ఎవరితో మాట్లాడినా వాళ్ళతో గొడవ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందువల్ల శత్రువులు పెరుగుతారే తప్ప దానివల్ల మనకు ప్రయోజనం లేదు. అందువల్ల మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడము, అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకి ఈ మాసం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడి శ్రమపడి చదవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కొంచెం బద్ధకించినా కూడా పరీక్షల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కనుక అసలు బద్ధకం అనేది వదిలేసి చాలా కష్టపడవలసిన అవసరం ఉంది. ఉద్యోగస్తులకి ఈ మాసం కొంచెం కష్టంగానే ఉంది. అందువల్ల మీరు ఎక్కువ ఆశించకుండా మీ పని మీరు చేసుకుని జాగ్రత్తగా వెళ్ళడం చాలా అవసరం. ఇంకా స్పెక్యులేషన్ వాళ్ళకి ఒక మాదిరిగా ఉంటుంది. పెద్దగా లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. అదేవిధంగా వ్యవసాయదారులకి పర్వాలేదు. అంటే మామిడి పూతలు అవి మామిడి పంట ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మామిడితో పంట పూత పోవడం అవకాశాలు చాలా కనపడుతున్నాయి. ఇంకా ఈ రాశి వారికి ఇంకా శుక్రుడు అధిపతి కనుక ఈ అమ్మవారిని పూజ చేయడం చాలా అవసరం. ఇంకా ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహాల మార్పు ఈ నెలలో ఎలా ఉంది అంటే 13వ తారీఖున రవి మకరం నుంచి కుంభంలోనికి వెళ్తారు. అదేవిధంగా బుధుడు మకరంలోంచి 3వ తారీఖున కుంభంలోనికి మారుతారు. అలాగే 6వ తారీఖున శుక్రుడు మకరం నుంచి కుంభంలోనికి మారుతారు. ఆ 4 గ్రహాల సంచారం అప్పుడెక్కడ కుంభంలో రాహువు, రవి, శుక్రుడు, బుధుడు ఇన్ని గ్రహాలు అక్కడ
సంచారం చేస్తాయన్నమాట. ఈ నెలలో 15వ తారీఖున, ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి పర్వదినం. శివరాత్రి జన్మకో శివరాత్రి అంటారు. అందువల్ల శివరాత్రి నాడు ఉదయాన్నే వేకువనే లేచి శివాభిషేకం చేసుకోవడం, ఇంట్లో శక్తి ఉంటే, లేదంటే ఆలయాన్ని సందర్శనం చేసి ఆలయంలో శివాభిషేకం చేయించుకోవడము, ఇంట్లో శివార్చన చేయడము, లేదా చేతనైతే ఓపిక ఉంటే ఉపవాసం ఉండడము, తర్వాత జాగరణ చేయడము, ఇట్లాంటి వాటి చేయడం వల్ల శివుడు అనుగ్రహించి మీకు కొంచెమైనా సమస్యలు తగ్గించే అవకాశం చాలా ఉంటుంది. మేషరాశి వారికి 12 ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందుకని శివాభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని 3వ దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని 3వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు, ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ, సాయిబాబాది కానీ, లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ 7వ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, లలితాదేవి కానీ, రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశికి అధిపతి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుందన్నమాట. సింహరాశి కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడు కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తరువాతి తులారాశికి గురుడు 5వ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ, రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల
చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశికి అధిపతి గురువు. గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము, లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు. ఈ రెండిటికి శని అధిపతి. ఈ రాశిలోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ రెండు రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏలినాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి